హాయ్ వ్యూస్ 2021 ఏప్రిల్ 15 నా ఛానల్ దట్ మీన్స్ మన క్యాట్లీస్ ఎస్పీ ఛానల్ 2020 అక్టోబర్ 2న పెట్టిన 2021 జనవరి 26, 27, 28, 29, 30, 31 ఈ 6 రోజులు ఏవైతే ఉన్నాయో ఛానల్లో టర్నింగ్ పాయింట్ రోజుగా మదనపల్లి జంట హత్యల కేసు సంబంధించి ఇవ్వటం ఆ తర్వాత చాలామంది చూసి మీ ఛానల్ ఇంత మంచి మంచి వీడియోలను బట్టి నెల మేము మిస్ అయ్యామంటూ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఈ మదనపల్లి జంట హత్యల కేసు ఉందా, అది అప్రాక్సిమేట్లీ ఒక 4-5 నెలలు నడిచింది. ఈ మధ్యలో ఆ కేసు కన్నా భయంకరంగా సెన్సేషన్గా మారి అసలు ఏం జరుగుతుంది ఏంటని అంతా ఉన్న మూమెంట్లో ఈ కేసుని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అసలు ఏంటి క్రాస్ చెక్ చేసినప్పుడు కొంతమంది రెస్పాండ్ అయిన విధానం చూసి మరలా మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. ఎందుకంటే రియాలిటీకి దగ్గరగా ఉంటాడు అండ్ ఈ విషయం ఏంటి చెప్తాడు, ఎవరితో ఎలా ఉండాలో చెప్తాడు, కంటికి తగిలేపల కనిపెట్టికి ఎలా తిరగాలి ఏంటనేది ఈ మనిషి చెప్తాడని చెప్పేసి అప్పటే చాలామంది జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనతో ఉండిపోయినారు. నేను కూడా ఎందుకే నేను ఇది అని హడావుడి చేయకుండా చక్కగా రిప్లైస్ ఇస్తూ ఉంటా. దానివల్ల కొన్నిసార్లు నా ఇమేజ్ని మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా కొంతమంది సరే వాళ్ళ స్క్రాప్ కార్డ్ తీసేసాం. సో విషయం ఏంటంటే నన్ను మీ ఫ్యామిలీలో ఒకడగా ఉంచడానికి కారణమైనటువంటి వాటిలో ఇదిగో ఈ కేసు కూడా. ఆ రోజు ఏం చెప్పాను, మనం ఒక నరరూప రాక్షసుడు అన్నవాడి దరిదాపుల్లో కూడా ఉండొద్దు. వన్స్ వాడు ఆల్రెడీ మన మీద కక్ష పెట్టున్నాడు, కేసు పెట్టున్నాడు, అలాంటప్పుడు మన ఇల్లు కలకలలాడుతూ ఉంటే వాడు చూస్తూ తట్టుకోలేడు. ఇలా కొన్ని ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలండి అన్న. 2021 ఏప్రిల్ 15న ఎర్లీ మార్నింగ్ రమాదేవి, ఈమె ఎవరు, విజయ్ వాళ్ళ అత్తగారు, ఈమె ఉషారాణి వాళ్ళ అమ్మగారు. ఉషారాణి ఎవరు, ఈ విజయ్ యొక్క భార్య. ఈ విజయ్ ఎవరు, ఈ బత్తిన అప్పలరాజుకి సంబంధించి వాళ్ళ కూతురుతో గతంలో రిలేషన్ ఏదో ఉండి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి మత్తు బిల్లలు ఏదో ఇచ్చి సంథింగ్ ఏదేదో చేసాడంటూ అసలు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందంటూ మొత్తం ఈడువలేనంటూ కేసు పెట్టి ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సరే ఇక్కడ ఉంటే ఈ అప్పలరాజు ఇక మనతో గొడవ పడుతూనే ఉంటాడని చెప్పేసి ఈ బొమ్మిడి విజయ్ వీళ్ళు ఏం చేశారు, విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ ఉషారాణి ఏమైనా పెళ్లి చేసుకున్నాడు. వారికి వచ్చేసి అఖిల్ అనే పెద్ద పిల్లోడు, 2 వచ్చేసి ఉదయ్ 2 సంవత్సరాల పిల్లోడు, 6 నెలల పిల్ల రిషిత, మొత్తం 3 పిల్లలు. దెన్ పెళ్ళి లాంటిది ఏదో ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ అంటే విజయ్ వాళ్ళ నాన్న రమణ, విజయ్కి ఒక మేనత్త, ఆమె పేరు అరుణ, సొంత అత్త దట్ మీన్స్ పిల్లనిచ్చినటువంటి ఆమె పేరు రమాదేవి. ఓకే, దెన్ అరుణ పాపం వాళ్ళ మేనత్త ఏదో పెళ్ళుంటే దానికోసం వచ్చింది, ఆ ఇంట్లో ఉంది. ఇక ఆ ఇంటికి వస్తున్న మూమెంట్లోనే అక్కడ ఉన్న వాళ్ళే కదా బంధువులు కూడా ఇది అంటున్నారు. వాళ్ళ ఇంటికి వస్తున్న ఇల్లంతా కలకలాడుతూ ఉంది. ఇంట్లోనేమో వీళ్ళ కూతురికేమో ఈ విజయ్ చేసిన దాని వల్ల ఆమె ఇంట్లో ఉంటూ ఉంది, పరుగు పోయి ఉంది. ఈలోపు విజయ్ యొక్క భార్య ఉషారాణి పిల్లలతో పాటు ఇంటికి వస్తూ ఈ అప్పలరాజును పలకరించింది. ఊర్లో అన్నప్పుడు వీళ్ళది వచ్చేసి పెందురు దగ్గర జుత్తాడ. సో ఆటోమేటిక్గా తెలిసిన వాళ్ళు అన్నప్పుడు ముఖపరిచయం ఉన్న పలకరిస్తారు కదా, చిరునవ్వు, అలా నవ్వుతూ పలకరించింది ఏప్రిల్ 14న. అది చూసి అప్పటి నుంచి ఆ రీతంతా మనిషి నిద్రపోలేకపోయాడు. ఎంతకంటే ఇక భయంకరమైనటువంటి గొడవల లాంటిది పట్టుకొని ఏప్రిల్ 15న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 ఈమె రమాదేవి దట్ మీన్స్ ఉషారాణి వాళ్ళ అత్తగారు, ఉషారాణి అమ్మగారు దట్ మీన్స్ విజయ్ వాళ్ళ అత్తగారు బయట కల్లాపి జరుగుతూ ఉంది. ఈ 5:30 ఆ సమయంలో వచ్చి రాగానే కత్తితో ఘోరంగా బయట ఉన్నట్టు రమాదేవిని నరికేసి లోపలికి వెళ్ళిన మూమెంట్లో ఉషారాణి అంటే విజయ్ భార్య నిన్న ఎవరైతే ఇతను చూసి నవ్విందో, ఇక నిర్ణయించిన 2021 ఏప్రిల్ 14 ఆమెను ఎంత దారుణంగా చంపాడంటే పొట్లోంచి పేగులు కూడా బయటకు వచ్చేసి ఉషారాణి. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి పిల్లలు లేచారు. 2 సంవత్సరాల పిల్లోడు ఉదయం ఘోరంగా చంపాడు. 6 నెలల పసికందు రిషిత ఆ పిల్లని చంపాడు. ఈలోపు భయపడిపోయి అరుణ వెళ్ళబోతున్న మూమెంట్లో బాత్రూంలో ఈయన పెద్ద ఆయన ఉన్నాడు రమణ. ఈ అరుణ వచ్చేసి అన్న అంటూ వెళ్తున్న మూమెంట్లో ఆమె నరికేశాడు. ఏం జరిగింది ఏంటని చెప్పేసి డోర్ దిగానే అతనిని నరికేశాడు రమణని. రమాదేవి, అరుణ, ఉషారాణి, ఉదయ్, రిషిత 6ని చంపేశాడు. చంపిన తర్వాత బయటకు వచ్చి
అప్పుడప్పుడు తెల్లవారుతుంది, జనాలు అటు ఇటు తిరుగుతున్న మూమెంట్లో రమాదేవి డెడ్ బాడీ పక్కన అలాగే అరగంట కూర్చున్నాడు. అసలు ఎవరో కూడా వచ్చి వాడిని పట్టుకున్న వాళ్ళు లేరు, పోలీసులు చెప్పిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. వీడే పోలీసులు చెప్పాడు మరలా, ఇదిగో నేను చంపేశా, నేను ఇక్కడ ఉన్నా, వచ్చి పట్టుకెళ్ళండి అని. బెంబెలెత్తిపోయారు పోలీసులు. అయితే పెందుర్తి పోలీసులు వచ్చారు, తీసుకుని వెళ్ళారు. ఇంత ట్విస్ట్ అన్నానే తమ్ముడే లేటో తెలుసా? నిన్న ఇతనికి వైజాగ్ కోర్టు వచ్చేసి, డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చేసి ఉరిశిక్ష విధించింది కదా. ట్విస్ట్ ఏంటంటే ప్రజెంట్ అతను బెయిల్ మీద ఉన్నాడంటే బయట. 6గురిని ఘోరాతి ఘోరంగా చంపినోడు బెయిల్ మీద ఎలా బయట ఉన్నాడండి? ఇది 2025 కదా, 2025 జూన్ కదా, చంపింది 2021 ఏప్రిల్ 15న. 22, 23, 24, 25 అరే 4 సంవత్సరాలే కదా బాబు. 6గురిని ఘోరాతి ఘోరంగా చంపాడు, నేనే చంపాను, లొంగిపోయాడు, పక్క సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉన్నాయి, కోర్టు కూడా సబ్మిట్ చేశారు. మరి వాడు బెయిల్ మీద ఎలా ఉన్నాడు? బెయిల్ మీద బయటకు వచ్చి 6 నెలలు అవుతుందంట. అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. లక్ష్మి అని చెప్పేసి నా స్నేహితురాలు, తను కూడా జర్నలిస్ట్ ఫీల్డ్, తను నేను నైట్ ఫోన్ చేశారు. నా యాక్చువల్లీ ఈ న్యూస్ వచ్చేసి నేను ఈవినింగ్ చూశాను. నరహంతడికి ఉరిశిక్ష, వైజాగ్ సంచలన తీర్పు అంటే సరే రేపు మార్నింగ్ ఇద్దాంలే, ఏదో న్యూస్ అని నేను అనుకున్నాను. తను ఫోన్ చేసి చెప్పింది, శివగారు ఆ న్యూస్ మీరు అప్పుడు ఫాలోఅప్ చేశారు కదా, ఆ న్యూస్ అని అండి అంది. ఓ మై గాడ్, అదా నేను ఆల్రెడీ బయటకు వచ్చానండి అంటే, రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఇవ్వండి మీరు, ఎందుకంటే మీరు చెప్తేనే జనాన్ని కరెక్ట్ వేలో రీచ్ అయ్యింది. అట్ ది సేమ్ టైం అసలు ఆ రోజు ఏం జరిగిందో ముందే చెప్పండి అని చెప్పేసి అంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో ఇప్పుడు నేను చెప్తున్నా, మరలా చెప్తున్నా, అసలు ముందు డైవర్ట్ అయింది కదా, తను నేను చెప్తా అంది, శివగారు అతను బెయిల్ మీద నాకు తెలుసా అంది. బెయిల్ మీద ఉన్నటువంటి బాబు 6గురిని చంపాడు ఘోరంగా అంటే, అదే కదండి మన జ్యుడిషియల్ సిస్టమ్ నాకు అర్థం కావట్లేదు. వాడు బెయిల్ మీద ఉన్నాడు, సరే తీర్పు ఇచ్చారు కదా, ఏమైంది తెలుసా? వాడు అడిగాడంట, మీరు ఉరిశిక్ష చేశారు కరెక్టే, నాకు బతకాలని ఉంది, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మరి ఎలా ఏంటి అని హడావుడి చేస్తున్న మూమెంట్లో పైకోర్టుకి వెళ్ళాయని చెప్పేసి అన్నారంట. కుటుంబం మొత్తం నేనే ఆధారం, నేను లేదు కుటుంబం బతకలేదు అని చెప్తున్నాడు అంట. ఆల్రెడీ ఆ కుటుంబాన్ని చూసేవాళ్ళు ఉన్నారు, అందుకంత ధైర్యం వెళ్ళి చంపేటవాళ్ళండి. కోర్టు వచ్చేసి ఏం పర్లేదు బాబు, పైకోర్టుకి వెళ్ళి బాబు, సింపుల్గా చెప్పేశారంట. మరి ఇంకా వీళ్ళ మీద మరి వాళ్ళకి ఎందుకంత జాలి సింపతి నాకు అర్థం కావట్లా. మేబీ ఆ జడ్జి వచ్చేసి ఆవేశంలో చంపుకుంటాడు, వీడు కూడా బతకాలి కదని చెప్పేసి అన్నాడు, లేదన్నప్పుడు మా పని అయిపోయిందే మేము తీర్పిచ్చే పైకోట్లు అయ్యని చెప్పేసి అలా అన్నాడు, నాకు తెలియట్లా. ఇప్పట్లో ఉరిశిక్ష వేయరు. ఇప్పటికీ మన భారతదేశంలో ఉరిశిక్ష అమలు కావాల్సిన కుప్పలు కుప్పలు జైల్లోనే ఉన్నారు. ఈ ఉరిశిక్ష పడ్డోళ్ళు అంతా ఎవరండి? భయంకరమైన హత్యలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన వాళ్ళు జైలులో పెట్టి వాళ్ళు మేపుతూ ఉన్నారు. ఏం ఉపయోగం? ఉరిశిక్ష వేస్తారు, దాన్ని మీది అమలు పరచరు. ఈలోపు హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టులో ఉరిశిక్ష అంటే మళ్ళీ పైకోర్టుకి వెళ్తాడు, ఈలోపు హైకోర్టులో వచ్చేసి ఉరిశిక్ష రద్దు చేసి జీవిత ఖైదు అంటే అయిపోయాయి. లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే అక్కడ కూడా ఉరిశిక్ష అన్నారనుకోండి, రాష్ట్రపతి క్షమాభిక్ష. ఈలోపు వచ్చేసి రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్. ఓరే దేవుడా, ఏమి మన న్యాయస్థానాలు కానీ అసలు చూస్తూ ఉంటే చంపటం, జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోవటం. ఏంటంటే ఏం పర్లే, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ అంటే బ్రహ్మాండమైన మెను, హ్యాపీగా బతికేస్తా, వీళ్ళు చంపేశా. సో అయ్యా జడ్జిలు, అయ్యా పోలీసులు, అయ్యా పాలకులు, ప్రజలలో ఒక రకమైనటువంటి భయాందోళన పోవాలి అంటే ముందు మీరు సరిగా పనిచేయండి. మీ రాజ్యాంగమా, మీ చట్టాలా అన్నప్పుడు మన చట్టాలు మన రాజ్యాంగమే కదా. మరి తప్పు చేసిన ఎందుకు మేపుతున్నారు? ఇంకా వాడిని ఇంకా ఇంకా ఎందుకు ఆ రకం బయట ఉండేస్తున్నారు? నా రిక్వెస్ట్ అయ్యా, ఈ అప్పలరాజు ఘోరాతి ఘోరంగా చంపడం అంతా చూశారు, అప్పలరాజు ఒప్పుకున్నాడు, పక్క పోలీసులు వచ్చేసి సాక్షులు మొత్తం సబ్మిట్ చేశారు. ఇంకా అతనికి ఉరిశిక్ష అమలుపరచకుండా ఉన్నారు అంటే హైకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్ళు, రాష్ట్రపతి నామాక్షరం ఉందలే అని అంటూ ఉంటే ఈలోపు సత్ప్రవర్తన కలిగాడని చెప్పేసి వదిలిపెడితే ఇక మనుషులను బతుకుతారా? నిజంగా చెప్తున్నా, మన న్యాయ వ్యవస్థ మీద సిగ్గేస్తుంది నాకైతే. కుప్పలు కుప్పలు ఉరిశిక్షల పడి కూడా అమలుపరచకుండా జైలులో ఉండి బ్రహ్మాండంగా బిందాసుకుంటున్నారు. మళ్ళీ పెరోల్ మీద కొన్నిసార్లు బయటకు వస్తారు, ఇంకొన్నిసార్లు వాళ్ళ మనుషులు కలుస్తూ పోతూ ఉన్నారంటే ఏం బతుకులు రా బాబు అసలు మనవి. ఇంత ఘోరమా? పూర్వకాలం మీరు చూడండి, రాజుల కాలంలో తప్పు చేశాడా శిక్ష అంతే, ఆ క్షణం. పక్క సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు ఉన్నాయి, వేసేయండిరా, చంపేయండిరా, లేదా కాలు తీసేయండిరా, మెడ తీసేయండిరా, అటువంటి రావాలండి. అమ్మ బాబోయ్, ఈ అప్పరాజు బెయిల్ మీద ఉండటం ఏంటో, మరలా పైకోటి హ్యాపీగా వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు అలా చెప్పుండకపోవచ్చు, హ్యాపీగా అనకపోవచ్చు, కానీ పైకోటి కూడా వెళ్ళొచ్చని వాళ్ళు సలహా ఇచ్చారా, ఎవరైనా పక్కన పెడదాం, వెళ్ళిపోవచ్చు. అప్పరాజుకి ఇప్పటికి ఉరిశిక్ష పడదు.
పసి బిడ్డను చంపి పెద్దవాళ్ళని చంపి వాడికి ఉన్నటువంటి ఆ సైకోతనం ఏదైతే ఉందో చివరికి ఉరిశిక్ష పడ్డా అది అమలు కావడానికి ఇంకా టైం పట్టింది. ఎందుకంటే గ్రేట్ భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థలు